జూన్ 25న మహారాష్ట్రలోని సంగ్లీ ఎమ్మెల్యే గోపీచంద్ పడల్కర్ ఏం చెప్తున్నారంటే, మీరు క్రిస్టియన్స్ మీద దాడులు చేయండి, చర్చిల మీద, పాస్టర్స్ మీద దాడులు చేయండి, ఎవరు ఎక్కువ దాడులు చేస్తే వారికి 3 లక్షల రూపాయల నుంచి 11 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పేసి వారు అనౌన్స్ చేశారు. 1999లో ఒడిశాలో ధారాసింగ్ అనేటువంటి బజరంగ్ దళ్ నాయకుడు చేసినటువంటి దాడి, గ్రహం స్టెయిన్స్ అతని యొక్క 2 పిల్లలు చిల్డ్రన్ కాలి చనిపోయినటువంటి సంఘటన భారతదేశ సంస్కృతి మీద మాయని మచ్చ, ఏ పర్మనెంట్ బ్లాట్ ఆన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక అనారోగ్యంతో బాధపడుతూ 80 సంవత్సరాలు పైబడినటువంటి ఫాదర్ స్టాన్ స్వామిని నక్సల్ సింపథైజర్ అని చెప్పి అరెస్ట్ చేసి టెర్రరిస్ట్ యాక్ట్ UAPA కింద వారిని జైల్లో పెట్టారు. కనీసం స్లిప్పర్స్ కూడా ఇవ్వలేదు. కోర్టు ఇంటర్వ్యూని అయితే తప్ప ఆయన చెప్పులు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి ఆయన హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఈ విధమైనటువంటి దాడులు ఒకవైపు మణిపూర్లో అనవసరమైనటువంటి కలహాలు సృష్టించి, షెడ్యూల్ ట్రైబ్స్ మధ్య అనేక ఘర్షణలు సృష్టించి 100 మంది చనిపోయేటువంటి మారణ హోమానికి తెరతీసింది ఈ బీజేపీ ప్రభుత్వం.